హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో, మైండ్‌లో ఏముంది అసలు మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ అంటే అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ హస్బెండ్, మీ వైఫ్, సో ఎవరైనా అవ్వచ్చు. ఏ పర్సన్ అయినా మీరిక్కడ ఒక పర్సన్‌ని చూస్ చేసుకొని, ఒక పర్సన్‌ని తలుచుకొని, ఆ పర్సన్ కోసం అన్నట్టు ఈడింగ్ చూడండి. ఆ పర్సన్‌ని తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు, వాళ్ళ మైండ్‌లో ఏముంది, వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకొక క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా, లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉన్నా సరే, అసలు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మైండ్‌లో అసలు ఏముంది మీ గురించి తెలుసుకోవాలి అనుకుని ఈ రీడింగ్ చూస్తున్నా సరే, డెఫినెట్‌లీ ఇది మీకోసమే. అండ్ కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ రీయూనియన్ అయినా సరే, మీ పర్సన్ మీతో వచ్చి మాట్లాడినా సరే, కొంతమంది ఏంటంటే రీయూనియన్ అయింది, వాళ్ళు ఇంకా ఇన్ఫార్మ్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు, ఛానల్కి ఇంకా రావట్లేదు. సో వచ్చి మాకు రీయూనియన్ అయింది అని చెప్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఇంకా చూసే నెక్స్ట్ వ్యూవర్స్కి కూడా మోటివేషన్లా ఉంటుంది. ఓకేనా. పాజిటివ్ రివ్యూస్ ఏవైనా మీకు ఇవ్వాలి, హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా రివ్యూస్ ఇచ్చి వెళ్ళండి. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ అంతే. డైలీ మీకు ఒక మోటివేషన్, మీ పర్సన్తో ఎలా డీల్ చేయాలి అనేది మీకు ఒక మోటివేషన్లా ఉంటుంది అని నేను వీడియోస్ చేస్తున్నాను. సో వేరే వాళ్ళకు కూడా మీరు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు రీయూనియన్ అయింది అని చెప్తే. అయిందని నేను చెప్పను, నిజంగా అయితేనే చెప్పండి. మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది డైలీ. ఇట్లా మీ రివ్యూస్ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి. నో ఫోర్స్. ఎప్పటి నుంచో ఛానల్ ఫాలో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, న్యూ వాళ్ళకి మోటివేషన్లా ఉంటుంది. ఎంతోమందికి యూజ్ అయింది, నాకు ఆ విషయం తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ నేను నా సెల్ఫ్గా నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నా వల్ల అది జరిగింది, ఇది జరిగిందని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను ఇప్పుడు పర్సనల్ రీడింగ్స్లో కూడా వాళ్ళకి రీయూనియన్ అయినా కూడా వాళ్ళు వచ్చి చెప్తారు, మీరు చెప్పింది జరిగింది మేడం అని. కానీ నేను ఆ విషయం నాకు ఇక్కడ డిస్కస్ చేయడం నాకు నచ్చదు. నా పని ఏంటి అది నేను చేసుకొని వెళ్ళిపోతాను. నేను రీడింగ్ చెప్పడానికి వచ్చాను చెప్పేసి వెళ్ళిపోతాను. ఏదో నేను నా సెల్ఫ్ చెప్పుకుంటున్నట్టు ఉంటుంది. నా ఛానల్‌కి వీళ్ళు రీడింగ్ తీసుకోవడానికి వచ్చారు, వీళ్ళకి ఇది జరిగింది, అది జరిగింది, వాళ్ళకి అంత పాజిటివ్ జరిగింది, అదంతా చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పుకోవడం కూడా నాకు నచ్చదు. మీకు మీరుగా ఓన్గా పాజిటివ్ రివ్యూస్ ఏదైనా ఉంటే ఇవ్వాలి అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే ఇవ్వండి. వేరే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది. సో చూద్దాం.
మీ పర్సన్ మైండ్‌లో, మనసులో ఏముంది మీకోసం ఎట్ ప్రెజెంట్? యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్‌కి నాకు రీయూనియన్ జరుగుతుందా? మ్యారేజ్ జరుగుతుందా? ఫ్యూచర్‌లో మేమెలా ఉంటాము? మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేయొచ్చా? లేదా? జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ. సో, మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్‌కైతే కాంటాక్ట్ చేయండి. థర్డ్ పార్టీ ఉన్న మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ రీడింగ్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్‌కి మెసేజ్ మాత్రమే చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయొద్దు ప్లీజ్. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఏమనుకుంటున్నారు? అన్‌సాటిస్ఫైడ్, సోల్ కాంట్రాక్ట్, ఎస్కేప్, dishonesty, disagreements, self-love, soul tie, understanding, time, reunion. When I want to fix our connection. మీ పర్సన్ మీ రిలేషన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఏదైనా బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉన్నా, గొడవలు ఏమైనా ఉన్నా దాన్ని ఫిక్స్ చేయాలి. మళ్ళీ మీతో రీయూనియన్ చేసుకోవాలి, రీకన్సిలేషన్ చేసుకోవాలి. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. సో, బ్రోకెన్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఈ సిచ్యువేషన్‌లో ఈ బ్రేకప్ వస్తుంది అని కానీ, ఇట్లా దూరం అవుతారని కానీ మీ పర్సన్ అనుకోలేదు. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ ది సిచ్యువేషన్. సో, ఈ సిచ్యువేషన్ ఇట్లా జరిగినందుకు తను చాలా బాధపడుతున్నారు. అండ్ రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో, ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. అన్‌సాటిస్ఫైడ్ ఎందుకు ఇక్కడ వచ్చింది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. I wasn't happy the things were going. సో, మీ ఇద్దరి మధ్య ఇట్లా జరుగుతున్నందుకు కానీ, ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, మీ ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం లేకపోవడం కానీ, ఇదంతా మీ పర్సన్ అసలు హ్యాపీగా లేరు. ఎందుకు ఇట్లా జరుగుతోందో కూడా అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఎవరో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంది అనిపిస్తుంది. మేబీ మీ మైండ్‌లో ఎవరైనా చెప్పి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచొచ్చు. లేకపోతే మీ పర్సన్ మైండ్‌లో ఇంకెవరైనా ఏదైనా చెప్పి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెంచుండొచ్చు. సో, దానివల్ల మీ పర్సన్ హ్యాపీగా లేరు, అన్‌సాటిస్ఫైడ్ ఉన్నారు. మేబీ మీకే ఇంకెవరైనా ఏదైనా చెప్పి మీ మైండ్ మొత్తం పొల్యూట్ చేసి మీకు మీ పర్సన్‌కి మధ్య దూరం పెంచారు అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఐ వాజంట్ హ్యాపీ ద థింగ్స్ వేర్
గోయింగ్. సో, మీ పర్సన్ హ్యాపీగా లేరు. వేరే వాళ్ళ మాటలు విని, వాటికి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, మీరు మీ పర్సన్‌ని బాధ పెడుతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఇట్లా డిస్టెన్స్ రావడం వల్ల కానీ, ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం ఇదంతా మీ పర్సన్‌కి నచ్చట్లేదు. ఇట్లా జరగడం వాళ్ళకి నచ్చట్లేదు. అసలు వాళ్ళు హ్యాపీగా లేరు. ఓకే. ఎవరో మాటలు విని, "నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావా? నువ్వు నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావా? నేనేంటో నీకు తెలీదా?" ఇట్లా ఉంది మీ పర్సన్ ఫీలింగ్. ఒక రకంగా ప్లాన్ చేస్తే మీ ఇద్దరు ఇట్లా లైఫ్ లాంగ్ ఉంటారని, సో, చాలా ప్లాన్ చేసుకున్నారు. మ్యారేజ్ గురించి కానీ, లైఫ్ లాంగ్ ఉండాలని గానీ, లాంగ్ టర్మ్ ఉండాలని కానీ, చాలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్లాన్ చేసినట్టు ఏది జరగట్లేదు. అది. అన్‌సాటిస్ఫైడ్ ఉన్నారు. హ్యాపీగా లేరు. మీ మైండ్ ఎవరో పొల్యూట్ చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తన మీద నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా చేశారు. అప్పటినుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి అనేది వాళ్ళ ఫీలింగ్. సోల్ కాంట్రాక్ట్. The lesson I learned from us will never be forgotten. మీతో ఈ పర్సన్ సోల్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో, మీ నుంచి నేర్చుకున్న లెసన్స్ వాళ్ళెప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీతో ఈ రిలేషన్‌లో బాగా అటాచ్ అయిపోయి ఉన్నారు. బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మర్చిపోలేకపోతున్నారు. చూడండి, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి. మీరు కావాలి అనిపిస్తుంది. మీ వాయిస్ వినాలనిపిస్తుంది. మీరు కావాలి అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి క్షణం మీరు తనతో ఉండాలి అని వాళ్ళకనిపిస్తుంది. అది. మీకోసం చాలా అబ్సెషన్‌లో ఉన్నారు. అంటే ఎలాగైనా సరే మీరు కావాలి. తనతో ఉండాలి. తనని ఎప్పటికీ మీరు వదిలేయకూడదు. ఎందుకంటే మీతో వాళ్ళు సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళని బాగా హ్యాపీ చేసే పర్సన్ మీరే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళుగా అర్థం చేసుకునే పర్సన్ అది మీరే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి కనెక్షన్‌లో వాళ్ళు చాలా నేర్చుకున్నారు. లవ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? లస్ట్‌కి, లవ్‌కి డిఫరెన్స్ కానీ, ఇట్లా చాలా నేర్చుకున్నారు. ఆహ్, ఎప్పటికీ ఆ విషయం మర్చిపోలేరు. నేను నీ నుంచి చాలా నేర్చుకున్నాను. లవ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? ఇట్లా మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్‌కి ఏంటంటే లవ్ అంటే వాల్యూ లేకపోయి ఉండొచ్చు. నమ్మకం లేకపోయి ఉండొచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఈ పర్సన్‌కి పరిచయం అయ్యారో, మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో, అప్పుడు మీతో ఆ కనెక్షన్ అనేది ఫార్మ్ అయింది. ఇంతకుముందు ఎవ్వరితో జస్ట్ ఏదో మాట్లాడామంటే నార్మల్‌గా అందరితో మాట్లాడతారు కాబట్టి, మీతో మాత్రం వీళ్ళు సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అయ్యారు. అది ఎప్పటికీ మర్చిపోలేరు. బికాస్ రిపీటెడ్‌గా మీరే గుర్తొస్తున్నారు. అబ్సెషన్ ఉంది. మీరే కావాలి. మీతో మాట్లాడాలి అనే ఇష్టం ఉంది వాళ్ళకి. అండ్ మీరంటే లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. మేబీ ఫిజికల్ రిలేషన్ కూడా కావాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. సో, సోల్ కనెక్షన్ ఉంది, లస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. నేనెప్పటికి నిన్ను మర్చిపోలేను అంటున్నారు. ఎస్కేప్. ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి.
సో 2 కార్డ్స్ వచ్చాయి. సో ఈ పర్సన్ తన హ్యాపీనెస్ కోసం తను సాడ్‌గా ఉండకూడదు అని, తను మీ నుంచి దూరంగా ఉండకూడదు అని, తను అలోన్‌గా ఉన్నారు ప్రెజెంట్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నాను. సో, మీరు లేకపోతే ఏదో హ్యాపీగా ఉంటానని ఎళ్ళి, ఇప్పుడు మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో, ఎట్లాగైనా సరే వాళ్ళున్న సిట్యుయేషన్ నుంచి, వాళ్ళున్న దగ్గర నుంచి మేబీ ఈ పర్సన్‌ని ఇంకెవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇంకెవరికైనా మీ ఇద్దరి సంగతి రిలేషన్ తెలిసి వాళ్ళని ఆహ్, మీకు కనెక్ట్ అవ్వనీకుండా చేసి ఉండొచ్చు. మేబీ అది పేరెంట్స్ కానియ్యండి, లేకపోతే వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్, థర్డ్ పార్టీ ఎవరైనా కానియ్యండి. సో, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చి మీ దగ్గరికి మాట్లాడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది కాబట్టి ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి. ఏదో ఒక రకంగా. ఎందుకంటే మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. Dishonesty. By lying, I repress a part. సో, కొన్ని సార్లు ఏంటంటే వీళ్ళు మీకు నిజం చెప్పకపోవడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, మీతో నిజాయితీగా లేకపోవడం కానీ, ఇట్లాంటిదేదో చేశారు. సో, మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను అనే బాధలో ఉన్నారు. అందుకే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడాలి అనుకోవట్లేదు. ఆహ్, ఇంక మళ్ళీ మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అన్న భయం కూడా ఉంది. అబద్ధాలు చెప్పి ఈ రిలేషన్‌ని నేను దూరం చేసుకున్నాను అనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళ మనసులో అదే ఉంది. హానెస్ట్‌గా లేరు వాళ్ళు. కాబట్టి మళ్ళీ మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళింకా అలాగే ఉండిపోవాలి. ఈ సెపరేషన్ అదే అలాగే ఉండిపోతోంది. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి మీతో జెన్యూన్‌గా లేరు, లేకపోతే అబద్ధాలు చెప్పారు. ఇట్లా చేశారు కాబట్టి ఇప్పుడు నాకు ఈ సెపరేషన్ వచ్చింది అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. ఇదంతా నాకు జరగాల్సిందే. నిజంగా ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే నేను ఈరోజు ఈ క్షణం నేను ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా ఇద్దరి మధ్య ఈ గ్యాపే వచ్చేది కాదు. మీరు క్షమిస్తారో లేదో అన్న భయం ఉంది ఈ పర్సన్‌కి. మిమ్మల్ని ఫేస్ చేయలేక ఎలోన్‌గా ఉండిపోతున్నారు వాళ్ళు. Disagreements. I wish you understood how I feel. సో, వీళ్ళేమంటున్నారంటే మిమ్మల్ని పాస్ట్‌లో వీళ్ళు చాలా మీ మాట కాదన్నారు. మిమ్మల్ని కాదన్నారు. మీ మాట కాదన్నారు. వేరే ఆప్షన్స్ చూసుకున్నారు. అండ్
వేరే మ్యారేజ్ కూడా చేసుకోవడానికి వీళ్ళు రెడీ అయ్యి ఉండొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళ హ్యాపీనెస్ చూసుకొని మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి వాళ్ళు హ్యాపీగా లేరు. మీ వల్లే వాళ్ళకి హ్యాపీనెస్. మీ వల్లే తనకి సంతోషం. కానీ అది వచ్చి మీకు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేరేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఇప్పుడు కాదు. నువ్వు ఫస్ట్ టైమే ఆలోచించుకొని ఇదంతా చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు ఏముంది అని తన డెసిషన్‌ని, తను తీసుకున్న నిర్ణయాన్ని మీరెక్కడ కాదంటారేమో అన్న భయం వాళ్ళలో ఉంది. సెల్ఫ్ లవ్. ఐయామ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. సో, ప్రెజెంట్ వీళ్ళు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మేబీ చాలా గో త్రూ అయ్యారు. చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. ఆహ్, చాలా బాధపడుతున్నారు. చాలా నరకం అనుభవిస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్‌లో. ఓవర్ థింకింగ్ గానీ ఆహ్, చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో, ప్రెజెంట్ తను సెల్ఫ్ హీలింగ్‌లో ఉన్నారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ హీలింగ్‌లో ఉన్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఫస్ట్ తను హీల్ అవ్వాలి. తను హీల్ అయితే మళ్ళీ మీతో వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇందాక చెప్పాను గదా! చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా సెపరేషన్ బాధలో ఉన్నారు. చాలా, చాలా ఉంది. వాళ్ళ మనసులో చాలా ఉంది. చాలా బాధని, చాలా బరువుని మోస్తున్నారు. కాబట్టి ప్రెజెంట్ వాళ్ళు హీల్ అవ్వి, ఆ తర్వాత మళ్ళీ మీతో కనెక్షన్ గురించి ఆలోచిస్తారు. మీతో ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించాలి అనుకుంటున్నారు. సోల్ టై. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. చూడండి. 2 ఆఫ్ కప్స్. సో, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తన సోల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది అది మీతోనే. మీతో పాస్ట్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో, మళ్ళీ అదే విధంగా మీతో హ్యాపీగా ఉండాలి అని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ మైండ్‌లో ఉంది. అండ్ మీతో మంచిగా మాట్లాడాలి. మీతో గతంలో ఎట్లా ఉన్నారో అట్లాగే మళ్ళీ తిరిగి ఉండాలి అని వాళ్ళకనిపిస్తుంది. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో, ఆ పర్సన్ ఆమె గానీ, అతను కానీ ఎక్కడ ఉన్నా మీతో ఉంటేనే ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. తన మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంది. మీరు ఈ పర్సన్ కలిసి హ్యాపీగా స్పెండ్ చేసిన టైం గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మీరిక్కడ హ్యాపీగా ఉండడం గానీ, వాళ్ళు సాడ్‌గా ఉన్నారంటే మీరిక్కడ సాడ్‌గా ఉండడం కానీ, సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య. అండర్‌స్టాండింగ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ.
సో, ఇప్పుడిప్పుడు మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ గురించి కానీ, మీ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పాస్ట్‌లో తను కొంచెం సెల్ఫిష్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడు మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నువ్వెందుకు అలా చేశావు? నువ్వెందుకు నా నుంచి ప్రేమ కోరుకున్నావు? నాతో ఎందుకు ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేశావు? మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, మీ లైఫ్‌లో మీరు ఏం కోల్పోతే, ఏం లేకపోతే ఈ పర్సన్ నుంచి ప్రేమ ఆశించారు. మీ వైపు నుంచి అర్థం చేసుకోవడం ఈ పర్సన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మీ చైల్డ్‌హుడ్ అంతా ఏంటి? గతంలో మీరేంటి? ఈ పర్సన్ పరిచయం అయిన తర్వాత మీరేంటి? జస్ట్ తన నుంచి మీరు మనీ గానీ ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ తన ప్రేమ తప్ప మీరు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేసి తన నుంచి ఏమీ ఆశించి తన లైఫ్‌లోకి మీరు రాలేదు. జస్ట్ తన లవ్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేశారు. మీ సైడ్ నుంచి కూడా ఆలోచించడం, మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవడం ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఐయామ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. మీ పాస్ట్‌లో ఏం జరిగింది? మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు మొదలుపెట్టారు. ఐయామ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో, ఇప్పటిదాకా ఈ పర్సన్ సైలెంట్‌గా ఉండి, తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, గతంలో ప్రేమ చూపించిన ఈ పర్సన్ ప్రెజెంట్ ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోయి ఉన్నారు. అండ్ తను మీతో హ్యాపీగా ఉండాలి, మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అని తనకుంది. కానీ టైం ఇప్పుడు చాలా గడిచిపోయింది. చాలా టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఏ యాక్షన్ తీసుకున్నా కూడా యూజ్ అవుతుందో లేదో, వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకుంటారో లేదో అన్న భయం అయితే మీ పర్సన్‌లో ఉంది. చాలా టైం వేస్ట్ చేసేసారు. చాలా టైం వీళ్ళు మిమ్మల్ని బాధపెట్టారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఎలా మీకు వాళ్ళ ఫేస్ చూపించాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీతో వీళ్ళకి మళ్ళీ హ్యాపీగా ఉండాలని ఉంది. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలని ఉంది. మీరంటే ఇప్పుడు మీ పర్సన్‌కి ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేమ ఉంది. రీయూనియన్. వి విల్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. సో, 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు. మనం ఎప్పటికైనా రీయూనియన్ అవుతాము. నువ్వు నాకు ఎంత దూరమైనా వెళ్ళు. ఎంత క్లోజ్డ్ ఆఫ్ అయినా అయిపో. నీ లైఫ్‌లో ఏం జరుగుతుందో అది నాకు తెలియకుండా, రివీల్ చేయకుండా నన్ను ఎంతైనా దూరం పెట్టు. మనిద్దరం మళ్ళీ కలిసి రీయూనియన్ అయ్యే రోజు, నన్ను అర్థం చేసుకునే రోజు, మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. మనం కలిసి తీరుతాం.
అది మీ పర్సన్ మనసులో ఉంది. ఎప్పటికైనా మనం కలిసి ఉంటాము. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు. ఎంత నీ గురించి తెలియకుండా బ్లాక్ చేసుకో. నాకు రెస్పాండ్ అవ్వకుండా ఉండు. కానీ ఏదో ఒక రోజు మనం తప్పకుండా కలుస్తాం. రీయూనియన్ అవుతాం అని చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళకి స్టిల్ చూడండి ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా హోప్ ఉంది. ఆశ అయితే ఉంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.